శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మొన్న ఫోన్ చేసి మీరు ఇక్కడికి జంజీ గజల్స్ ప్రోగ్రామ్ కోసం వస్తున్నారు కదా, ఒక గ్రేట్ మ్యాన్ డాక్టర్ ప్రకాష్ రావు గారు నిలబడి వైద్యం చేశారు. ఆయన 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుని చేశారు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. అటువంటి మహనీయుడు కార్యక్రమానికి మీకు రావడానికి వీలవుతుందా అని అడిగాడు ఆయన. ఆయన నిలబడి వైద్యం చేయలేదయా, నిలబడి తపస్సు చేశాడు. ఆయన వైద్యాన్ని వైద్యం అనుకోకూడదు, ఎప్పుడు కూడా తపస్సు అనుకోవాలి. వైద్యం అనేది ఒక క్రియ. వైద్యం ద్వారా ఒక ఫలం వస్తుంది, దాన్ని తపస్సు అంటారు. అది సాహిత్యం కానీ సంగీతం కానీ వైద్యం కానీ ఇవన్నీ కూడా ఒక మహనీయుడు. నేను ఎప్పుడు నేను కలిసానో లేదో నాకు తెలీదు. వారి విగ్రహావిష్కరణ ఉంది అంటే ఒక్కసారి మీ కళ్ళల్లో ఆయన ఒక్కసారి చూసి, నాకు ఇవాళ రేపు ఎల్లుండ కళాభారతిలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి యూత్ కోసం, నేను వెళ్ళిపోవాలి. ఈ విగ్రహావిష్కరణ సమయానికి నేను ఉండకపోవచ్చు కాబట్టి నేను వెళ్ళాలి కదా. 1,000 మంది పిల్లలు ఎదురు చూస్తుంటారు. మీరందరూ గట్టిగా చప్పట్లు కొడితే 2 మాటలు. ఇంకా చాలామంది ఎదురుగుండా ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు, చాలామంది. ఆయన చనిపోక ముందు ఒకసారి చూస్తుంటే బాగుండు. ఇవాళ ఆయన గురించి చాలామంది చాలా చెప్తున్నారు. ఇవాళ ఆ మధ్యన నేను ఒక మిత్రుడిని కలుద్దాం కదా అని చాలాసార్లు అనుకున్నాను, వెళ్ళలేకపోయా. ఒక్కోసారి ఆ వ్యక్తులు పైకి వెళ్ళిపోతారు, ఒకసారి ఊరు దాటి వెళ్ళిపోతారు, మళ్ళీ కలవలేం. అవునా కదా? ఇప్పుడు ప్రకాష్ రావు గారిని మళ్ళీ కలవగలను నేను. అందుకని మీరందరూ కూడా ఎప్పుడు మంచి పనులు ఏమన్నా ఉంటే పోస్ట్ పోన్ చేయకండి, చెడ్డ పని చితిలోకి వెళ్ళా చేయకండి. మనసు పెట్టి చూడలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ప్రేమ పంచి ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు. చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవలు మెడికల్గా చాలా తక్కువ ఫీజుతో ఫ్రీగా కూడా జరుపుతున్నారు. ఇక్కడ వచ్చి చేసి చాలా తక్కువ సమయంలో వాళ్ళు కోలుకుంటున్నారు కూడా. ఏదైతే బాధాకరంలో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా బయటకు వెళ్తున్నారు ఇటు నుంచి. ఎందుకంటే ఒక సమయం చాలా అమూల్య సమయం. వాళ్ళు ఏదైతే విగ్రహ ఇనాగ్రేట్ చేస్తున్నారో ఆయన ఒక చాలా సంతోషమైన విషయం. చాలా ఇంకా ముందుకు ఇది కొనసాగి వాళ్ళ పిల్లలు కూడా అడుగు పెట్టారు. అదే రూపంలో అదే విధంగా అది ఫర్ ద ఫ్యూచర్ కూడా. యాక్సివిజన్ ఐ హాస్పిటల్ ఉంది కదండి, అందులో నేను గ్లౌకోమా స్పెషలిస్ట్ అనమాట. ప్రకాష్ రావు గారు ఫ్యామిలీతో నాకు 16 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. సత్యవతి గారు, ప్రకాష్ రావు గారు మిస్సెస్ గారు గ్లౌకోమాతో బాధపడుతుండగా నా దగ్గరకు వచ్చారు. సో అప్పటి నుంచి ట్రీట్మెంట్ అలా చేస్తూనే ఉన్నాను. అడ్వాన్స్ స్టేజ్లో వచ్చారు. ఏ స్టేజ్లో ఉందో ఆ స్టేజ్లో ఇప్పుడు వరకు ఆగిపోయింది. మీరు ఫాదర్ డెవలప్ ఇది అవ్వలేదు, అలాగే ఆపేసాను. దాని నుంచి ఆవిడకి నా మీద నమ్మకం వచ్చింది. అలాంటి పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ ఒక 2-3 సంవత్సరాలు కంటిన్యూ అవుతున్న తర్వాత ఆ పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ నుంచి అమ్మ నాన్నగారు లాగా నాకు మారిపోయారు. అంత క్లోజ్ అయిపోయారు. నేను అమ్మ అని పిలుస్తాను, అతను నాన్నగారు అని పిలుస్తాను. మూర్తి గారు ఏమిటి నా బ్రదర్ లాగా. సో అలాగా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అయిపోయాను. సో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. డాక్టర్ భగవంత స్వరూపం అంటారు. ఎగ్జాంపుల్ ఇతనే, ఇతని తర్వాత ఎవరైనా. జై హింద్. అందరికి కూడా ఒక రకమైన
ఇది వస్తుంది, అదేది గొప్పగా ఉంటుంది మనకి. దాన్ని ఆయన చూపించుకున్నారు. అందు గురించి మాత్రమే ఈయన ఇక్కడ ఈరోజు ఎంతగా ఘనంగా చేసుకుంటాం మనము. ఇది వచ్చిన మీ అందరికి కూడా ఆయన యొక్క విషయాలు మీకు చెబుతుంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు నిజంగానే. ఆయన గొప్పతనానికి డాక్టర్ ఆల్వేస్ గివ్ ఏ లైఫ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ us. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు. ప్రకాష్ రావు గారు మా తాలూకా కుటుంబ వైద్యులు. ఆయన ఎదురుగుండా దాంట్లో ఉన్నారు. 1981లోని అప్పుడు ₹2 మాత్రం తీసుకునేవారు. అక్కడి నుంచి 2024 వరకు కూడా మా నాన్నగారికి మా అమ్మగారికి ఆయనే వైద్యం చేసేవారు. నాకు మా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి కూడా ఆయనే వైద్యం చేశారు. అలాగే మా పిల్లలకు కూడా వాళ్ళ చిన్నతనంలోని వాళ్ళు మొన్నటి వరకు కూడా ఆయనే వైద్యం చేశారు. ఇలా 3 తరాలు ఆయన మాకు వైద్యం చేసే అదృష్టం మాకు కలిగింది అని మేము అనుకోవాలా. అయితే మా అందరికీ ఒకటే నమ్మకం, ఆయన దగ్గరకు వెళ్తే మళ్ళీ ఒక 6 నెలలు సంవత్సరం వరకు మేము ఏ ఇబ్బంది లేకుండా ఉంటామనే అపారమైనటువంటి నమ్మకం అయితే మటుకు మాకు ఉన్నది. మన చీఫ్ గెస్ట్ గారు వచ్చేసారు. ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఒక్క పువ్వు ఇవ్వలేదు. ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు సభలెన్నో పెడతారట లేని వాణ్ణి కీర్తిస్తూ. వాళ్ళు చాలా మంది Welcome you sir to the stage.
ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.